ఒక పెద్ద ప్రొసెషన్ చేసినారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు. ఓకే. ఆ బోగస్ ఓట్ల మీద జన సమీకరణ చేయాలంటే రేవంత్ రెడ్డి గారు ఓకే చార్మినార్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ ట్యాంక్ బండ్ దాకా జన సమీకరణలో నేను రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు చాలా మంది జనాన్ని తెచ్చినప్పుడు అప్పుడు మీరు చూస్తే ఫోటో చూడొచ్చు, చాలా చిన్న ఏజే కదా, జనాన్ని తీసుకొచ్చినాడు. అప్పుడు నాకు బాగా పరిచయం. నేను అప్పుడే అనుకున్నా, అరే చాలా పెద్ద లీడర్ అవుతారని చెప్పేసి నా మనసులో అట్లా అనిపించింది 2000. సో ఆ తర్వాత మరి మీకు ఎక్కడ బెడిసి కొట్టింది? ల్యాండ్ ఇష్యూ ఏంది అసలు? అంటే యాక్చువల్ గా ల్యాండ్ ఇష్యూనేనా మిమ్మల్ని మొత్తం పార్టీకి దూరం చేసింది? ఎగ్జాక్ట్లీ అదొకటే రీజన్, మెయిన్ రీజన్. అదొకటే రీజన్. దాని తర్వాత నాకు ఏం జరిగిందంటే, ఇంకా కేటీఆర్ గారు అంటే ఎక్కడ ల్యాండ్ అది? ఇది పుప్పాలగూడ మణికొండ రాజనగర్ మండలం. ఓకే. ఎన్ని ఎకరాలు? అది టోటల్ 15 ఎకరాలు. మీ 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 పేరు మీద ఉన్నదేనా? మా మదర్ పేరు మీద ఉంది. అంటే మీ ఫ్యామిలీది? మా ఫ్యామిలీ. మీ కుటుంబం అంతా 15 ఎకరాల భూమి. మా మామయ్య, మా అమ్మ వాళ్ళ తమ్ముడు, మా అమ్మ పట్టదారులు. ఏం జరిగింది ల్యాండ్? యాక్చువల్ గా రాయలసీమ వాళ్ళు కొంత ఒక అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఫేక్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసి కోర్టులు వేయటం జరిగింది. అది మాకు తెలియకుండా, ఇప్పుడు మా మదరు ఇల్లిటరసీ, మా మామ ఒక జీపీ హోల్డర్, ఏదో ట్రాన్సాక్షన్ చేశారని చెప్పేసి కోర్టులు వేయటం జరిగింది. దాన్ని నా నాలెడ్జ్కి వచ్చిన తర్వాత దాన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత అది 1995 నుంచి జరుగుతుంది అది కోర్టులలో. ఓకే. అది ఎంఆర్ఓ కోర్టులో జరిగింది, ఆర్డీఓ కోర్టులో జరిగింది. తర్వాత అది మోర్ దెన్ అమౌంట్ ఉంటే సివిల్ కోర్టుకి వెళ్ళాలి, ఆ ప్రాపర్టీ వాల్యూ. అప్పుడు సివిల్ కోర్టుని వెళ్ళటం జరిగింది. ఆ ఛాలెంజ్ చేసి వాళ్ళ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయమని చెప్పి. అవతల వాళ్ళు రాయలసీమ వాళ్ళ? రాయలసీమ వాళ్ళు. ఏం పేరు? రాజశేఖర రెడ్డి వాళ్ళ బంధువులు. ఓహో, వైఎస్ రాజశేఖర రెడ్డి బంధువులు. ఓకే. గుండ్లూరు వీరారెడ్డి, గుండ్లూరు ప్రతాప్ రెడ్డి వాళ్ళతో మీ ఫైట్. అయితే అప్పుడు 95 నుంచి నడుస్తా ఉంది. నేను 2000లో నా ఫేవర్ లో వచ్చింది ఆర్డర్. మళ్ళీ దాన్ని ఛాలెంజ్ చేసి వాళ్ళు ఏది డిస్ట్రిక్ట్ కోర్టులో వేసినారు. ఆ డిస్ట్రిక్ట్ కోర్టులో కూడా నేను ఫైట్ చేసినాను. కాకపోతే ఏంటంటే మా అడ్వకేట్లని, వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి మా అడ్వకేట్లు అందరినీ మేనేజ్ చేసినారు. ఓకే. కనీసం 10-15 మంది అడ్వకేట్ని చేంజ్ చేసిన. 10-15 మంది అంటే వాళ్ళు ట్రాప్ అవుతా ఉంటే వాళ్ళని చేంజ్ చేస్తా పోయినా. చివరికి ఇప్పుడు నా ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో గుండూరు ప్రతాప్ రెడ్డి వీరారెడ్డి, వాళ్ళ అడ్వకేట్ ఎవరంటే విజయసేన్ రెడ్డి గారు. ఓహో, ఓకే. సుభాష్ రెడ్డి వాళ్ళ అబ్బాయి. వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పర్సన్స్, కోర్టు న్యాయ వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉంటది కాబట్టి నాకు 2012లో సివిల్ కోర్టులో నాకు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. మీకు వ్యతిరేకంగా వచ్చిందా? ఎట్లా అంటే పొజిషన్ లేను ఉన్నాను, కరెంటు బిల్ కడుతున్నాను, శిస్తు కడుతున్నాను, మాది కళ్ళు కాంపౌండ్ ఉంది, అక్కడ కళ్ళు కాంపౌండ్ రన్ అవుతుంది, అన్ని ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, పొజిషన్ లో ఉన్నాము. స్టాటస్ ఏది ఇంజక్షన్ ఆర్డర్ ఉంది మాకు, నాట్ 25 ఆర్డర్. అవి అన్ని ఉండగా కూడా ఆ జడ్జిమెంట్ విచిత్రం ఏంటంటే వీళ్ళు పొజిషన్ లో లేరు. ఓహో, అట్లా వచ్చిందా అని చెప్పి జడ్జిమెంట్ జడ్జి గారు రమేష్ బాబు గారు అది ఇన్ఫ్లుయెన్స్ తో జడ్జిమెంట్ అయిందని చెప్పేసి మాకు వేరే అడ్వకేట్లు చెప్పడం జరిగింది. ఓకే. మరి ఆ జడ్జిమెంట్ తీసుకుని నేను హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది, అప్పీల్. దాని తరుణంలో ఇక అట్లా నడుస్తూ ఉండే కేసు. ఎప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవరు ఉన్నారు? మేమే ఉన్నాము. ఓ, ఇప్పుడు మీరే ఉన్నారు. మీకు వచ్చేసిందా? జడ్జిమెంట్ వచ్చేసి వాళ్ళు ఓడిపోయినారు. అంటే ఓడిపోయినంటే ఇక మాకు మా ఇద్దరి మధ్యలో ఇప్పుడున్న మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు, మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ గారు కూర్చొని కాంప్రమైజ్ చేయడం జరిగింది. కాంప్రమైజ్ చేసిన తర్వాత మేము వాళ్ళు కలిసి డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మధ్యలో కేటీఆర్ ఏం చేసింది మరి? మీరు పార్టీ నుంచి బయటకు రావడానికి అది ఎట్లా కారణమైంది? అంటే 2012లో 2012 అండి వాళ్ళు పవర్ లో తెలంగాణ రాకముందే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఆయన బాల్య స్నేహితుడు, ఎమ్మెల్సీ. అతనికి ఈ వీరారెడ్డి వాళ్ళ అబ్బాయి క్లాస్ పెట్టట. అయితే ఆయన ద్వారా వచ్చేసి ఇక నేను టిఆర్ఎస్ లో కీలకంగా నేను ఉన్న కార్యకర్తను కాబట్టి అప్పుడు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా, నాంపల్లి కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉన్నా, రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా. సో అప్పుడు నన్ను పిలిచేసి కాంప్రమైజ్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఏది వాళ్ళు రెడ్డి సామాజిక, నేను మా తమ్ముడు, మీరు టిఆర్ఎస్ లో ఉన్నా మిమ్మల్ని కాంప్రమైజ్ అవ్వమన్నాడు. కూర్చుని ఇక మా తమ్ముడు, నేను ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు, మా బావ అందరు కలిసిపోయి మాట్లాడితే అంటే వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం,
ధనిక వర్గం, దట్టు రాయలసీమ వాళ్ళు, రాజశేఖర రెడ్డికి చాలా బంధువులు, వాళ్ళతో మీరు కాంప్రమైజ్ చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తే ఏమనంటే, అన్న తెలంగాణ ఉద్యమమే భూముల కొరకు, నీళ్ల కొరకు, ఉద్యోగాల కొరకు ఫైట్ జరుగుతుంది. వాళ్ళు అక్రమంగా డాక్యుమెంట్ తయారు చేసి వాళ్ళు కోర్టులు వేసారు. నా పక్క నుండి మీరు నిలబడాల్సింది పోయి కాంప్రమైజ్ చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు అంటే, వెళ్ళి మా పోచంపల్లి శ్రీనివాస్ వాళ్ళ క్లాస్ పెట్టాట, అదరికి వచ్చిండు, రిక్వెస్ట్ చేసిండు కాంప్రమైజ్ చేసుకోమని. అంటే నేను చేసుకోను, మా తాతలు తండ్రులు కష్టపడి సంపాదించిన ఆస్తి, అది నా ఒక్కడిది కాదు, నేను అగ్రిమెంట్ చేసుకున్నది కాదు, నేను గ్రాప్ చేసింది కాదు, నా ఫ్యామిలీ ఇష్యూ ఇది. అందుకని మా తమ్ముళ్ళు అందరు ఫ్యామిలీ తీసుకొని వచ్చిన మీ దగ్గరికి. కానీ ఇంత ఉద్యమం చేసిన వ్యక్తినే మీరు కాంప్రమైజ్ చేసుకోమని చెప్పేసి వాళ్ళ తరఫున మాట్లాడటం కరెక్ట్ కాదు. నా తరఫున నిలబడి వాళ్ళకి అగ్నిస్ట్ గా నిలబడాల్సింది పోయింది, మీరు నన్ను పిలవటం ఇట్లా అడగటం కరెక్ట్ కాదని చెప్పింది. ఇక నేను కొంచెం బెదిరించినట్టే కనబడదు. మిమ్మల్ని బెదిరించడం అంటే చేసుకోకపోతే ఇబ్బంది అవుతుంది, అదే అంటే సాఫ్ట్ కార్నర్లే ఇక అది అల్టిమేట్ ఇచ్చినట్టు. ఉద్యమం ఒక పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు అది నేను ఇంతగానో నడుస్తా ఉంది, నీళ్లు నిధులు నియామకాలు భూములు దోచుకుంటారు అని చెప్పేసి మళ్ళీ ఆంధ్రవాళ్ళని తిడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. అప్పటికి ఆ టైంలో మరి ఇది కరెక్ట్ కాదని అని చెప్పి నేను కష్టపడ్డ సొమ్ము నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఎవ్వరు వచ్చినా నేను వదిలిపెట్టా అని చెప్పేసి చెప్తే, సరే అని చెప్పేసి సడన్ గా స్టేట్మెంట్ లేచిపోయి, నువ్వు కోర్టులో డిసైడ్ చేసుకొని కోర్టులో డిసైడ్ నీ తరఫున ఉంటాయి ఇక నేను అని చెప్పడం జరిగింది. అంటే నేను గట్టిగానే నిలబడ్డా. వాళ్ళకు ధన బలం ఉండొచ్చు, కుల బలం ఉండొచ్చు, రాజకీయ బలం ఉండొచ్చు, నాకు అన్నిటికి మించి ధైర్య బలం ఉంది నాకు. అది మీకు సపోర్ట్ చేస్తాను చేసిండా? చేయలేదా? ఏం చేసిండు మళ్ళా? దాని తర్వాత ఇక తెలంగాణ అడ్మినిస్ట్రేషన్ పీక్ దిశకు వచ్చింది. 2014లో ఇక తెలంగాణ రావడం జరిగింది. 2014 వరకు కూడా టీఆర్ఎస్ లో ఉన్నా. ఇప్పుడు కేసీఆర్ అప్పుడు నాకు ఆయన ప్రమాణ స్వీకారం అప్పుడు నాకు ఇన్విటేషన్ కూడా పంపించడం జరిగింది. అవునా? ఇది ఇది ఇన్విటేషన్ కాదు, ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఇది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరియు మంత్రివర్యుల ప్రమాణ స్వీకారానికి తెలంగాణ ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నది. అదే ఇది ఒరిజినల్. ఇది ఒరిజినల్. ఇది నా పేరుతో ఇది కూడా ఉంది. 2014 వరకు కూడా ఉన్నా. తర్వాత ఎక్కడ మరి ఆయన మీకు వ్యతిరేకంగా ఇంకా చేసుకుంటే మీకు సపోర్ట్ చేయకుండా ఆ ప్రమాణ స్వీకారం కూడా నేను అటెండ్ అయినా, రాజ్భవన్ వెళ్ళిరా? సో దాని తర్వాత మళ్ళీ వచ్చింది కాబట్టి ఇంకా వీళ్ళంతా ల్యాండ్ల మీద పడ్డారు. తెలంగాణ మొత్తం భూముల మీద పడ్డారు. అందులో నా భూమి ఆయన మొదటి నుంచి తెలుసు కాబట్టి ప్రైమ్ ల్యాండే కదా. అప్పుడైతే ఇంకా ప్రైమ్ ఇంకా ఇదైంది. సో అప్పుడు బొంతు రామ్మోహన్ గారు మేయర్గా ఉండే, ఆయన నాకు ఫోన్ చేసిండు, అన్న మీ ల్యాండ్ ఉంది కదా, కాంప్రమైజ్ చేసుకొని డెవలప్మెంట్ మన సార్కి ఇస్తే డెవలప్మెంట్ చేస్తానంటే, అరే ఫ్యామిలీ ఇంకా కాలేదు కదా, సెటిల్మెంట్ కాలేదు కదా, కోర్టులో ఉంది కదా, కోర్టులో అయిన తర్వాత చూద్దాము అని చెప్పిన. లేదు మంచిగా మీకు బెనిఫిట్ అవుతుంది, నేను చేయిస్తానని చెప్పేసి బొంతరామ్మని మేరుగా ఉండే అప్పుడు. ఆయన చెప్పిండు, నేను వినలేదు. తర్వాత షమూపూర్ రాజు గారు ఫోన్ చేసినారు, ఎమ్మెల్సీ. ఆయన అన్న నీతో మాట్లాడాలా, అది కూడా బొంతు రామ్మోహన్ ఫోన్తో చేసిండు. షమూపూర్ రాజు మాట్లాడాలంటే నేను ఆల్రెడీ రామ్మోహన్ చెప్పిన తర్వాత మళ్ళీ నీతో చెప్పిస్తున్నాడు, నేను కోర్టులో డిసైడ్ అయిన తర్వాత నేను ఆలోచిస్తా అని చెప్పిన. దాని తర్వాత జీవన్ రెడ్డి గారు కూడా ఏడ కలిసి మీరంతా? నాకు ఆయన జీవన్ రెడ్డి ఏడ కలిసి నాకు ఫోన్ చేసి, ఆయన జూబ్లీస్ చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర ఆయన ఒకటి గెస్ట్ హౌస్ లాగా ఉండే, చెక్ పోస్ట్ దగ్గర. అన్న నీతో మాట్లాడరా అంటే సరే అని చెప్పిపోయినా. పోతే మాట్లాడేసి నన్ను పార్కాయ తోటలు పిలిచిరు. పార్కాయత్ ఎవరెవరు ఉన్నారు పార్కాయత్లో? కేటీఆర్ ఉన్నాడా? కేటీఆర్ కూడా. అయితే నేను ఇవ్వను, ఇది ఫ్యామిలీ ఇంకా కోర్టులో డిసైడ్ అయిన తర్వాత చూస్తానని చెప్పేసి వచ్చేసిన. దాని తర్వాత అతను ముస్లిం అతను ఉండే చూడు, ఒక ఎమ్మెల్యే దుబాయ్కి వెళ్ళిపోయింది ఆయన, నిజామాబాద్ వాళ్ళ అబ్బాయి షకీల్ కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎంతో బ్యాచ్ కదా, షకీల్ కూడా ఫోన్ చేయడం. షకీల్ అప్పటికి నాకు దామోదర్ రాజనరసింహ గారు అన్న నాకు 1983 నుంచి నాకు బాగా క్లోజ్. మరి ఇప్పుడు ఈ ఆనాడు తెలంగాణ రాకముందు మీకేం ధమ్కీలు అట్లాంటివి ఏమి ఇవ్వలేదా? బెదిరించుండాలి పోలీసులో వాళ్ళ వీళ్ళు? బెదిరించారు కదా. అప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు జాయింట్ కమిషనర్ ఉండే. 2002లో
ఆ, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, హైదరాబాద్ జాయింట్ కమిషనరా? అప్పుడు శ్రీకాంత్ ఎస్ఐ గారు నార్సింగ్ పిఎస్, ఆయన నన్ను ఇంటికి వచ్చేసి జీప్ లెక్కించి తీసుకొని పోయాను. ఇక గోపినాథ్ రెడ్డి గారు బెదిరించిండు, కంట్రోల్ పిలిపించి, వాళ్ళకి దగ్గర బంధువు అంట మరి గోపినాథ్ రెడ్డి, రాయలసీమ రెడ్డి. ఓకే. బెదిరిస్తే నేను ఇంకా వినలేదంటే ఇక పోలీసుల సంగతి తెలుసు కదా, ఏదైనా చేస్తామేమో అన్నట్టు బెదిరించింది. ఓకే. అంటే సరే సార్, మీరు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు ఏదైనా చేస్తారు, కానీ నా ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి నేను ఫ్యామిలీతో ఆలోచించి చెప్తాను, నేను ఒక్కడిని చెప్పలేను. అంటే కేసులో మా ఫ్యామిలీ అందరి కేసు పేర్లు ఉన్నాయి, వీళ్ళందరితో డిస్కస్ చేయాలి కదా సార్ అంటే, సార్ ఆలోచించి చెప్పు, లేకపోతే పరిణామం తీవ్రంగా ఉంటాయని చెప్పి బెదిరించడం జరిగింది. దాంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆఫీస్ లో రణదీప్ సూడా అని చెప్పేసి స్పెషల్ సెక్రటరీగా ఉండే ముఖ్యమంత్రి గారు, అతని దగ్గర పిఏగా నా క్లాస్మేట్ రామారావు అని, అతనికి వెళ్ళి నేను చెప్పడం జరిగింది, ఇట్లా గోపినాథ్ రెడ్డి గారిని ఇట్లా బెదిరించాను. అతను ఇమ్మీడియట్లీ వాళ్ళ రణదీప్ సూడా అని చెప్పి, సార్ మీరు క్లాస్మేట్ బచ్పన్ కదా, ప్రకాష్ జీ కుమార్ జాన్తో నేను రెగ్యులర్ గా సార్ పరిచయం అయినా, ఆయన ఏమన్నాడు, సరే నేను పిలిచి మాట్లాడతలేని చెప్పేసి పిలిపించిండు జాయింట్ కమిషన్ పిలిపించి, ఇక ఆయన చాలా టెక్నిక్ గా చెప్పిండు, ఇట్లా మా పిఏ వాళ్ళ క్లాస్మేట్ ఇట్లా స్థలం ఉంది, మీరు కొంచెం హెల్ప్ చేయాలా, అక్కడ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారట పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి. ఇబ్బంది పెట్టింది ఆయనే కదా. అయితే సరే నేను తప్పకుండా హెల్ప్ చేస్తారని చెప్పేసి అక్కడ మాట ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పిలిపించాడు. పిలిపించి, బాబు ఇంకెవరికి చెప్పకు, నేను కోర్టులో డిసైడ్ అయిన తర్వాత ఆఫ్టర్ ద కోర్ట్ డిసిషన్ యూ గో హెడ్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో అట్లా మీరు మామూలుగానైతే చాలా మంది అయితే సరే సార్ తీసుకోండి, నాకు ఏదో ఒక పదవి ఇవ్వండి అనే వాళ్ళు కూడా, అన్ని మోసపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మీరు ఆ ల్యాండ్ కోసం మీరు నిలబడ్డాను. ఎన్ని ఆశలు పెట్టినా ప్రలోభ పెట్టినా ఒప్పుకోలే. చాలా చెప్పుంటారు కదా, చాలా అంటే నాకు ఆర్మూరు జీవన్ రెడ్డి చెప్పిండు, నీకు ఎమ్మెల్సీ అది అంటే నేను నా ఫ్యామిలీని మోసం చేయలేను, నేను నా రక్తాన్ని నేను మోసం చేసినట్టు అవుతుంది, మా నాన్న నేర్పిలేదు ఆ సంస్కృతి. ఇంకా దానికి ఆశపడి ఉంటే ఇప్పటికి ఆ జీవన్ రెడ్డి ట్రాప్ లో అయిపోయేది. అయితే ఆయన అది ఒక కాంప్లెక్స్ ఉంది, అది నిజామాబాద్ లో, ఆ కాంప్లెక్స్ ఇస్తాను నాకు. అయితే అట్లాంటి నువ్వు వచ్చే చూడు, ఆ కాంప్లెక్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, ఒక 20 లక్షల దాకా రెంట్స్ వస్తాయి అది అని. నేను ఒప్పుకోలే. అంటే అన్నిటికీ ఫేస్ చేసిన, బట్ నాకు తీవ్రమైన అన్యాయం జరిగింది రవి గారు. ఎందుకంటే యాక్చువల్గా మా క్యాస్ట్ నుంచి నేను ఇంత పోరాటం చేసిన, బొంతు రామ్మన్ కూడా ఇప్పుడు వచ్చాడు, సుమన్ బల్క సుమన్ ఇప్పుడు వచ్చాడు, వీళ్ళంతా విద్యార్థి నాయకులు. అది 2000 ఈయన నవంబర్ 29వ తారీఖున కేసీఆర్ గారు ఆమరణ నిరాదీక్ష చేశారు కదా. అవును. ఆ టైంలో నేను కూడా స్తూపం దగ్గర, అందులో ఫోటో ఉంది చూడండి, నేను అమర నిరాహార దీక్ష చేసిన, ఇది గన్ పార్క్ దగ్గర, అసెంబ్లీ దగ్గర. అక్కడ చేసిన తర్వాత విద్యార్థులకు లాఠీ చార్జ్ చేస్తుంటే నేను రామనాయక్ గారికి వెళ్ళేసి అక్కడ యూనివర్సిటీలో వింధ్యా మేడం అని చెప్పేసి అడ్వకేట్ గారు, ఆమె నేను వెళ్ళేసి అక్కడ చాలా విద్యార్థులకు అనుకూలంగా, అప్పుడు స్టీఫెన్ రవీంద్ర గారు, ఆంజనేయులు గారు డీసీపీలు బాగా లాఠీ చార్జ్ చేస్తారు. బల్క సుమన్ని నేను మన హక్కుల సంఘం చైర్మన్ దగ్గరికి సుభాష్ రెడ్డి గారు తీసుకెళ్ళింది నా కారు, కృష్ణమూర్తిని వీళ్ళందరినీ. అప్పుడు న్యూస్ పేపర్లు వచ్చినాయి అన్ని కూడా, సివిల్ డ్రెస్ లో ఉండి పోలీసు వాళ్ళే రాళ్ళు విసిరడం జరిగింది పోలీసుల మీద. ఆ ఫొటోస్ అన్ని తీసుకెళ్లి నేను ఆ పేపర్ న్యూస్ అంతా తీసుకెళ్లి సుభాష్ రెడ్డి గారి దగ్గర చూపించినాను. సార్ మా విద్యార్థులు కాదు సార్, వీళ్ళు పోలీసు వాళ్ళు, ఇలా యూనిఫామ్ చూడండి, విద్యార్థులు ఎట్లుండరు, పోలీసులు ఎట్లుంటారు, ఈ పోలీసుల మీద రాళ్ళు కొట్టి మా విద్యార్థులు చేసిన అని చెప్పేసి ఇట్లా చేసిస్తారంటే, అప్పుడు ఆయన మెడికల్ టెస్ట్ పంపించి, అప్పుడు యాదగిరి టీచర్స్ యూనియన్ ప్రెసిడెంట్ యాదగిరి గారు, ఆయన నేను కలిసి నా కారులో తీసుకెళ్ళాను. ఇది బల్క సుమన్ని, కృష్ణమూర్తిని,